నమస్తే. నేను నవీన్ గౌడ్. నేను ఈ గత 10 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాను. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో చిన్న సమస్య గురించి మీ అందరికీ తెలియజేయడానికి వీడియో చేస్తున్నాను. ఇందులో రియల్ ఎస్టేట్లో మంచివారు, చెడ్డవారు, మోసం చేసేవారు అందరూ ఉంటారు. దీని విషయంలో మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ చెప్పడానికి నేను ముందుకొచ్చాను. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే రియల్ ఎస్టేట్లో ప్రతి ఒక్కరు నమ్మకం మీద నడుస్తుంది. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఈ మోసాలు చేయడం వల్ల మంచి చెప్పే వాళ్ళని కూడా నమ్మకుండా పోతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో రియల్ ఎస్టేట్ రంగం కొంచెం స్తబ్దతతో ఉందని అందరూ అంటున్న విషయమే. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టే మీరు అందరూ కూడా ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఇప్పుడు రేట్లు చాలా రీజనబుల్ గా ఉన్నాయి. ఈ టైమే మంచిది మీకు. తర్వాత 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో ఈ రేట్లు ఉండవని అన్ని డబుల్ అయిపోతాయి. హైదరాబాద్ సిటీలో ముఖ్యంగా ఈ హైదరాబాద్ సిటీలో రింగ్ రోడ్కి లోపలైనా బయటైనా ఎక్కడున్నా సరే మీరు ఎక్కడైనా జాగ్రత్త చూసి తీసుకోవాలని కోరుతున్నాను. ఈ రంగంలోనే ఒక చిన్న సమస్య వచ్చింది. మీ అందరూ జాగ్రత్తగా ఉండడానికి నేను చెప్తున్నాను. ఎన్ఆర్ఐ పిల్లలు ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి చదువుకొని జాబులు తెచ్చుకొని ఇప్పుడు జాబులు చేస్తున్న వాళ్ళే టార్గెట్ గా చేస్తూ ఈ రియల్ ఎస్టేట్ రంగం నుంచి కొత్త కోణం బయటకు వచ్చింది. ఈ విషయం అందరికి తెలిసి ఉండుంటచ్చు. తెలియని వాళ్ళకు కూడా చెప్దామని ఒక నిర్ణయం తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఇందులో ఏమీ లేదు. ఎన్ఆర్ఐ పిల్లలు అంటే బయటికి వెళ్ళి చదువుకొని జాబ్ చేస్తున్న వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు జీతం వస్తుంటది. 5 లక్షలు వాళ్ళే టార్గెట్. వీళ్ళకి వాళ్ళ తరపున ఫ్రెండ్షిప్ మొదలు చేస్తారు. ఫస్ట్ ఒక 3 నెలలు, నెల, 2 నెలలు, 3 నెలలు అట్లా వాళ్ళకి కంఫర్ట్ గా వాళ్ళని నమ్మేదాకా చూస్తారు. వాళ్ళకి ఏదో ఒక ప్రాపర్టీ, హైదరాబాద్ లో మంచి ప్రాపర్టీ ఉంది, 1 crore 2 crores 3 crores అని చెప్పి మన ప్రొఫైల్ బ్యాంక్ లోన్ తీసుకొని రిజిస్టర్ చేస్తారు. రిజిస్టర్ చేసి మనకి గుడ్ విల్ కింద ఇస్తారు, లేదా నెల కింద ఇస్తా అని చెప్తారు. లేదంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ వాళ్ళు చేసుకున్నప్పుడు మనకి ఏమైనా ఇస్తారు, అప్పుడే మనం రిజిస్టర్ చేయాలి. మన ప్రాపర్టీ మన మీద ఉంటుంది. లేదంటే అక్కడ రెంట్స్ అని మనకే ఇస్తారు. ఇలా మనం ఏం పెట్టుబడి పెట్టేది లేదు, మన ప్రొఫైల్ ఒకటి ఇస్తే చాలు అని చెప్పి కొంతమందిని నమ్మే వాళ్ళకి మోసం చేస్తున్నారు. ఈ విధంగానే ఒకటి వచ్చింది దృష్టికి. ఎన్ఆర్ఐ బాబు కెనడాలో ఉంటాడు. ఈ అబ్బాయికి చాలా మోసం ఇదే విధంగా జరిగింది. తర్వాత ఈ సమస్య జరిగిన తర్వాత ఇప్పుడు 1.5 year అయిపోయింది రిజిస్ట్రేషన్ అయ్యి. తను డబ్బులు పోడు కాక ఈఎంఐ కూడా తన అకౌంట్లోకి వెళ్ళి కట్ అవుతుంది. ప్రాపర్టీకి తను ఎలిజిబిలిటీ వచ్చి ఉండలేడు. ప్రాపర్టీని కూడా చూడకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ ప్రాపర్టీని అనుభవించే శక్తి కూడా లేదు. ఆ ప్రాపర్టీ ఓనరు బిల్డింగ్లోనే ఉంటున్నాడు. తను బయటికి రాడు. ఎందుకంటే ఆయన ప్రాపర్టీ, ఆయన అవసరానికి ఫైనాన్స్ తీసుకుందామని చెప్పి ఫైనాన్స్ కోసం వాళ్ళ సొంత మిత్రుడు ఎవరైతే దోస్తున్నాడో వాళ్ళని నమ్మిండు, అతనే మోసం చేసిండు. తను ఈ మోసంలో ఇరికిచ్చేసి తను కూడా సేఫ్ అయిపోయి బయటపడిపోయాడు. ప్రతిదీ లీగల్గా చేశారు. ఈ లీగల్గా చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఏది పోయినా సివిల్ మ్యాటర్ కాబట్టి కోర్టుకు పోవాల్సి వస్తుంది. ఎంత పోలీస్ స్టేషన్ పోయినా కుదరదు సివిల్ మ్యాటర్లో. కొన్ని టైంలో పోలీసు వాళ్ళు కూడా చాలా చేస్తారు. చేసే కాడికి వాళ్ళు కూడా వాళ్ళ సాయం ఎంతవరకు చేయాలనో, అన్యాయం అక్రమాలు ఏం జరుగుతున్నాయో చూసుకొని చేస్తారు. కాకపోతే మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్ఆర్ఐ పిల్లలు ఎవరైనా కూడా జాబులు వచ్చిన వాళ్ళు, జాబులు రాబోతున్న వాళ్ళు ప్రొఫైల్ ఎవరికి ఇవ్వకండి. ఏ ప్రాపర్టీలు అయినా మనం చూడకుండా చేయొద్దు. డబ్బులు ఊరికే రావని అంటారు కదా, అదే విధంగా డబ్బులు ఎవరికి ఊరికే రావండి. జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరు ఏదైనా ప్రాపర్టీని చూడండి, క్షుణ్ణంగా చూడండి. ఓనర్ ఎక్కడ ఉంటాడో చూసుకోండి. ఓనర్ని అడగండి. ఏదైనా సరే, ఏ మీడియేటర్ అయినా సరే, ఎవరు ఏజెంట్గా పనిచేసిన వాళ్ళు అయినా సరే, మీకు నమ్మకం అనిపిస్తేనే ముందుకు పోండి. చిన్న అనుమానం వచ్చినా, చిన్న డౌట్ వచ్చినా, ఎన్ని లక్షలు ₹1 కోటి లాభం వచ్చినా మీరు దాన్ని వదిలేయడం ఉత్తమము. చాలా జాగ్రత్తగా మీరందరూ చేసుకుంటారని కోరుకుంటూ నమస్తే. మీ నవీన్ గౌడ్.